ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దైవజనమ, బాగున్నారు కదూ? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణమును కావలివారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఇది 127 కీర్తనలో సొలొమోను మహారాజు చెప్పిన మాటలు. నిజమే ప్రియ దైవజనమ. దేవుడే ఒక కుటుంబాన్ని కట్టకపోతే, దేవుడే ఒక జీవితాన్ని కాపాడకపోతే, ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం. ఈ లోకంలో నువ్వు ఎన్ని పనులు చేసినా వ్యర్థం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సంకల్పం నీ ఎడల లేకపోతే నువ్వు ఏమి చేసినా వ్యర్థం. గమనిస్తున్నావు కదూ? దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టకపోతే దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. హెబ్రీ 3:3లో ఒక మాట ఉంటుంది. ప్రతి ఇల్లును ప్రతివాడు చేత నిర్మించబడుతుంది, కానీ సమస్తమును కట్టువాడు దేవుడే. ఇల్లు ఎవరైనా కడతారంటే, ఇల్లు నిర్మించడం గొప్ప కాదు. డబ్బున్నోళ్ళు పెద్ద ఇల్లు కడతారు, డబ్బు లేనోడు చిన్న ఇల్లు కడతారు. కానీ ఇంట్లో ఉన్న మనుషుల యొక్క జీవితాలు కట్టేది, వారి యొక్క మనసులు స్థిరపరిచేది, వారి యొక్క బ్రతుకులు మార్చేది మాత్రం దేవుడే అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అలాగే అందులో ఇంకొక మాట ఉంటుంది. మీరు చాలా వేకువనే లేచి రాత్రి వరకు కష్టపడుతూ కష్టార్జితమైన ఆహారము తినిచుండుట వ్యర్థమే అని ఉంటుంది. నిజమే. మనలో చాలామంది ఉదయాన్నే లేచిపోయి ఆ యొక్క సలిదానం క్యారేజ్ పట్టుకొని పనులకు పాటలకు బయలుదేరి వెళ్తుంటాం. ప్రియ దైవజనమ, ఆ విధంగా నువ్వు బర్రాడి సంపాదించినది ఏది కూడా నీతో రాదు. ఆ విధముగా కష్టపడి సంపాదించిన ఏ రూపాయి నీతో రాదు. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి వేకువకు జామునే లేచి నీ పనుల నిమిత్తం పారిపోతున్నావే, పళ్ళు దోమకుండా ఒక గ్లాసు టీ తాగేసి నీ పనికి వెళ్ళిపోతున్నావే, ముఖం గడకుండా క్యారేజ్ పట్టుకొని అయ్యో పనికి పారిపోవాలని పారిపోతున్నావే, ఈ తొందరపాటులో ఉన్న నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, అయ్యా రాత్రంతా కాపాడి మంచి నిద్రనిచ్చావు, ఈ వేకునే చురుకైన మెలకువనిచ్చావు, నీకు స్తోత్రాలయ్యా అని ఒక్కసారైనా అడిగావా? ఒక్కసారైనా ప్రార్థించావా? ఆయన సృష్టించిన కోడి తెల్లవారులేసి కొక్కరొక్కో అని దేవుని స్తుతిస్తాడు. ఆయన సృష్టించిన కాకులు తెల్లవారు లేచి కావు కావు కావుమని ఆయన స్తుతిస్తాయి. అనేక పక్షులు కిలకిలలాడుతూ ఆయన స్తుతిస్తాయి. అనేకమైన జంతువులు ఆయనను స్తుతిస్తాయి. సింహ పిల్లలు కూడా ఆయన స్తుతిస్తాయి. పులులు ఆయన స్తుతిస్తాయి. కానీ ఆయన స్వరూపంలో సృష్టించిన మానవుడు మాత్రం ఆయనను సృష్టించటం లేదు. ఎంతసేపు నేను, నా కుటుంబము, నా పని, నా పాటలు వీటిలో పడిపోయి కొట్టుమిట్టాడిపోతున్నాడు. ప్రియ దైవజనమ, జ్ఞాపకం చేసుకో. యెహోవా ఇల్లు కట్టకపోతే దానిని కట్టువారి ప్రయాస వ్యర్థము. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే నువ్వు ఎంత కావలి కాసినా వ్యర్థము. ఉదయాన్నే లేచి చాలా రాత్రి వరకు కష్టపడి వచ్చిన ఒక్క రూపాయి నీకు మిగలటం లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ బలం మీద ఆధారపడుతున్నావు, నువ్వు నీ శక్తి మీద ఆధారపడుతున్నావు. నా బలము, నా ఇష్టము, నా ధనము, నా ఇష్టమని విర్రవేగిపోతున్నావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమ, ఒక్కసారి నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వేం పనికి వెళ్ళగలవు? నీ బలం బలహీనమైపోతే నువ్వేం పని చేయగలవు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే ఏం చేస్తాడు? కొంతమంది ఏడుస్తారు, అయ్యా సరైన బట్టలు లేవు, సరైన భోజనం లేదు. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఆహారం కంటే నీ ప్రాణం గొప్పది. ప్రాణం లేకపోతే బతుకుంటే బొలుసోగులు తింటాం. ప్రాణం లేకపోతే ఇదిగో వస్త్రము కంటే నీ దేహము గొప్పది. ఈ దేహం అనేకమైన అవయవాలను కప్పుతుంది కదా.
ఈ చర్మం గొప్పది, అది నీకు ఇచ్చాను. ఈ చర్మం లేక గాయాలతో, పుళ్ళుతో, రసులు కారిపోతూ, పురుగులు కారుతూ అనేక మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. నీ చర్మం శరీరాన్ని కప్పుతూ, అవయవాలన్నీ కప్పుతూ, ఏ గాయాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నావు. అంతకంటే వస్త్రాలా ఆలోచిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమా, ఈ వాక్యము నిన్ను తాకితే నువ్వు ఉన్న చోట మోకరించు. ఈ వాక్యం నిజమే. దేవుడు లేకపోతే ఏది కలగదు, ఏది జరగదు. కలిగి ఉన్నదంతయు ఆయన మూలముగా కలిగను. ఆయన లేకుండా ఏమీ కలగలేదు అని నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే మోకరించు, ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ఇదిగో నాయన, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డ కూడా తమ హృదయంలో నాయన నువ్వు ధ్యానించుతుండగా సహాయం చేయాలి. ఈ వాక్యం వారి జీవితంలో పనిచేయాలి. నీ వాక్యము వెల్లడవుతుండనే వెలుగు కలుగునని లేఖనం సెలవిస్తుంది. ఈ వెలుగు వారి జీవితంలో ప్రసరింప చేయమని, నీ కృప చూపించమని. ఈ వాక్యం విన్న బిడ్డలు నాయనా ఇంకా ఎవరైనా మారు మనసు లేక వ్యసనాల్లో ఉంటే ప్రభు, ఇప్పుడే నీ మాట వారిని సంధించునుగాక, ఇప్పుడే నీ మాట వారిని గద్దించునుగాక. యేసయ్య నామంలో మార్చమని, ఆ బిడ్డలను కూడా తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా మీ పనులన్నీ కూడా ఆ దేవుడే సఫలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.